హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజీవ్ సందీప్. ఈ రోజు మనం ఈ వీడియోలో G20 గురించి పూర్తిగా తెలుసుకుందాం. G20 అనగానేమి, G20 ఎప్పుడు ఏర్పడినది, G20 యొక్క సదస్సులు ఏ సంవత్సరం నుండి ప్రారంభమయ్యాయి, G20 యొక్క సదస్సులు 2008 నుండి 2026 వరకు జరిగినవి మరియు జరగబోయినవి, ఏ దేశాల్లో జరిగిన సదస్సులు మరియు G20లో G21 గా జాయిన్ అయిన దేశం ఏమిటో కూడా మనం ఇలా పూర్తిగా తెలుసుకుందాం. G20 యొక్క సమావేశాలు అనేవి మనకు పరీక్షల్లో చాలా ఇంపార్టెంట్, అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కావున వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏ సంవత్సరంలో ఏ దేశాల్లో సదస్సులు జరిగినాయో తెలుసుకుపోయే ముందుగా G20 గురించి తెలుసుకుందాం. G20 అంటే గ్రూప్ ఆఫ్ 20. ఇందులో 19 దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ కలిసి ఉంటుంది. 1999లో ఈ G20ని స్థాపించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలపరిచే విధంగా ప్రణాళికలు అయితే రచించేందుకు ఇది వేదికగా మారింది. ఆర్థిక వ్యవస్థ విషయంలో ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్ని G20 వేదికగా దేశాధినేతలు చర్చించి పరిష్కారాలను కనుక్కునేందుకు ప్రయత్నాలు అయితే చేస్తుంటారు. G20 అనేది అయితే ప్రస్తుతం G20 సదస్సు గ్లోబల్ ఎకనామీ పై దృష్టి సారించడమే లేదు. సంవత్సరాలు గడిచే కొద్దీ ఆర్థిక వ్యవస్థతో పాటు ట్రెండింగ్, సుస్థిర అభివృద్ధి, ఆరోగ్యం, వ్యవసాయం, ఎనర్జీ, పర్యావరణం, వాతావరణ మార్పులు వంటి అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చలకు తీసుకొస్తున్నారు. ఇందులో ఉన్న దేశాలు ఏమేమో మనం చూసినట్లయితే ఆస్ట్రేలియా, అర్జెంటీనా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, టర్కీ, యూకే, అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ వంటి దేశాలు సభ్యులుగా అయితే ఉన్నారు. 85% ప్రపంచ జీడిపి, 75% గ్లోబల్ ట్రేడ్, 3/2 ప్రపంచ జనాభాకు ఈ G20 సదస్సు ప్రాతినిధ్యం వహిస్తుందని మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనము G20 సమావేశాలు ఏ సంవత్సరంలో ఎక్కడ జరిగాయి, ఏ దేశంలో జరిగాయో మనం పూర్తిగా తెలుసుకుందాం. మొదటగా 2008 సంవత్సరంలో నవంబర్న వాషింగ్టన్ DC అమెరికాలో అయితే మొదటి సదస్సు అయితే జరిగినది. రెండవ సదస్సు 2009 సంవత్సరం ఏప్రిల్న లండన్, యునైటెడ్ కింగ్డమ్లో అయితే జరిగినది. మూడవ సదస్సు 2009 సంవత్సరం సెప్టెంబర్లో పిట్స్బర్గ్లో అమెరికాలో జరిగినది. నాలుగో సదస్సు 2010 జూన్లో టొరంటోలో కెనడాలో అయితే జరిగినది. ఐదవ సదస్సు 2010 నవంబర్లో మనకు సియోల్ సౌత్ కొరియాలో అయితే జరిగినది. ఆరవ సదస్సు 2011 సంవత్సరంలో నవంబర్లో కిన్స్ ఫ్రాన్స్లో అయితే జరిగినది. ఏడవ సదస్సు 2012 జూన్ లాస్ కాబోస్ మెక్సికోలో అయితే జరిగినది. ఎనిమిదవ సదస్సు 2013 సెప్టెంబర్ సెయింట్ పీటర్ వర్క్స్ రష్యాలో అయితే జరిగినది. తొమ్మిదవ సదస్సు 2014 సంవత్సరం నవంబర్లో బ్రిసెస్ ఆస్ట్రేలియా అయితే జరిగినది. 10వ సదస్సు 2015 నవంబర్న సెరిక్ తుర్కియో అనే దేశంలో అయితే జరిగినది. 11వ సదస్సు 2016 సంవత్సరం సెప్టెంబర్లో హోంగౌ చైనాలో అయితే జరిగినది. 12వ సదస్సు 2017 సంవత్సరం జూలైలో హోంబర్గ్ జర్మనీలో అయితే జరిగినది. 13వ సదస్సు 2014 సంవత్సరం డిసెంబర్లో బ్యూనస్ ఎయిర్స్ అర్జెంటీనాలో అయితే జరిగినది. 14వ సదస్సు 2019 జూన్లో ఒసాకా జపాన్లో అయితే జరిగినది. 15వ సదస్సు 2020 నవంబర్లో రియాద్ సౌదీ అరేబియాలో జరిగినది. 16వ సదస్సు 2021 సంవత్సరం అక్టోబర్లో రోమ్ ఇటలీలో జరిగినది. 17వ సదస్సు 2022 సంవత్సరంలో నవంబర్లో నుసా దువా బాలి ఇండోనేషియాలో అయితే జరిగినది. 18వ సదస్సు 2023 సంవత్సరం సెప్టెంబర్లో న్యూఢిల్లీలో ఇండియాలో అయితే జరిగినది. ఈ యొక్క 2023 సెప్టెంబర్లో 9-10 తారీఖున జరిగిన ఈ యొక్క G20 సమావేశాల్లో మన ఇండియా అయితే G21గా యూనియన్ ఆఫ్రికన్ యూనియన్ అయితే ఆహ్వానించింది. 2024 ఈ సంవత్సరం అయితే బ్రెజిల్లో అయితే G20 సమావేశం జరగనున్నది. వచ్చే సంవత్సరం చూసినట్టయితే 2025లో సౌత్ ఆఫ్రికాలో ఈ G20 సమావేశం జరగనున్నది. 2026లో అమెరికాలో జరగనున్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్, G20కి సంబంధించిన పూర్తి సమాచారం. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.